క్యాండిల్లో మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇదైతే సైన్స్ ఎక్స్పెరిమెంట్, ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్. చూస్తున్నారు కదా, ఇవైతే క్యాండిల్స్ తీసుకున్నాను నేను. మనం వీటిని ఇప్పుడు లైట్ చేద్దాం క్యాండిల్స్ని. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను క్యాండిల్ని అయితే బంద్ చేశాను. ఇదైతే వ్యాక్స్ అంటే క్యాండిల్ వ్యాక్స్ మొత్తం బయటకు వస్తుంది. మనం ఇప్పుడైతే థ్రెడ్ని బంద్ చేస్తున్నాము. ఈ థ్రెడ్ని బర్న్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది, యాష్ వస్తుంది కదా. ఆ యాష్ మళ్ళీ మనకి థ్రెడ్లా కన్వర్ట్ అవుతుందా? కాదు. కాబట్టి ఇది కెమికల్ చేంజ్. అదే ఈ వ్యాక్స్ ఉంది కదా, ఈ వ్యాక్స్ని మనం మళ్ళీ ఇలా క్యాండిల్లా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపెడతాను. ఫ్రెండ్స్, ఇదంతా మొత్తం వ్యాక్స్ మన క్యాండిల్ మొత్తం బర్న్ అయిన తర్వాత వస్తుంది. ఇక్కడ మనం థ్రెడ్ని బంద్ చేస్తాం కదా, ఇదంతా యాష్ అనమాట. చూడండి, యాష్ ఎలా వచ్చిందో మనకి. అందుకే ఇది కెమికల్ చేంజ్, ఇది ఫిజికల్ చేంజ్. ఇప్పుడు మీకు చూపెడతాను నేను ఈ క్యాండిల్ని మొత్తం మళ్ళీ ఇలా పెద్ద క్యాండిల్ లాగా ఎలా చేయాలనేది. చూడండి ఫ్రెండ్స్, ఈ వ్యాక్సిన్ అంతా అయితే నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడైతే మనం దీన్ని కొంచెం హీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఎలా మెల్ట్ అయిపోయిందో. ఇప్పుడైతే థ్రెడ్ తీసుకొని రావాలి. ఇలా మొత్తం లిక్విడ్ లాగా మెల్ట్ అయిపోవాలి. ఇప్పుడు నేనైతే దీన్ని దీపంలోకి తీసుకుంటున్నాను. ఇలా ఒక ఎల్లో కలర్ థ్రెడ్ కానీ వైట్ కలర్ థ్రెడ్ కానీ తీసుకోండి. ఇలా పెట్టేసేయండి. ఇదైతే మీరు కూలర్ దగ్గర కానీ ఫ్యాన్ దగ్గర కానీ పెట్టేసేయండి. మీకు తొందరగా మళ్ళీ సేమ్ సేపు రావాలంటే మీరు కూలర్ కింద కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టేసేయండి. చూసారు కదా, ఇలానే ఎక్కువ ఖర్చు లేకుండా మనం ఇంటి దగ్గర కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను బంద్ చేస్తాను దీన్ని. ఇప్పుడు ఇది లోపల మెల్ట్ అయిపోయినా అది అలానే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇది మనకు మెల్ట్ అయిపోయినా మళ్ళీ అలానే ఉంటుంది కాబట్టి మళ్ళీ వస్తుంది. బాయ్, ఇంకో ఎక్స్పెరిమెంట్తో మళ్ళీ కలుద్దాం.